మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దహనమైనటువంటి అంశం అందరికీ తెలిసింది. దీని మీద ఇప్పటికే సిఐడి విచారణ చేపట్టిన విషయం కూడా అందరికీ తెలిసింది. అయితే సిఐడి తమ విచారణను వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఈ దహనమైనటువంటి ఫైల్స్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి భూములకు సంబంధించినటువంటి ఫైల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఆయన భూములకు సంబంధించినటువంటి వ్యవహారం దీంట్లో ముడిపడి ఉండటంతో ఈ ఫైల్స్ దహనం చేయడం జరిగింది అని చెప్పి సిఐడి అధికారులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పందించడం జరిగింది. మదనపల్లి ఫైళ్ల దహనం కేసుని చాలా కీలకంగా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, దీని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలేటువంటి పరిస్థితే లేదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దీంట్లో ఉన్నట్లుగా తెలుస్తుందని, అయితే దీంట్లో పెద్దిరెడ్డికి కూడా హస్తం ఉన్నట్లు తెలిస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఈ మేరకు పెద్దిరెడ్డిని కూడా అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం జిల్లాల పరిధిలో ఏపీలో కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు అని చెప్పి వార్తలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద స్పందించలేదు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దీని మీద ఇంకా ఒక డేట్ అనేది నిర్ణయం తీసుకోలేదని, 12వ తేదీన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత తేదీ ప్రకటిస్తామని చెప్పి 2 రోజుల క్రితం తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక డేటు దీనికి కేటాయించాలి అని చెప్పి ముందుగా భావించినప్పటికీ కూడా దాదాపుగా అదే రోజున ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలి అని కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే గనక కరెక్ట్ అయితే, ఒకవేళ ఇదే నిర్ణయం గనక తీసుకున్నట్లయితే ఇంకొక 3 రోజుల్లో అంటే 15వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏపీలో కల్పించేటువంటి అవకాశం ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో గోదావరి కృష్ణ నదులు కలిసేటువంటి సంగమం వద్ద కృష్ణ హారతి అనేది ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంటే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తీసుకువచ్చి కలిపేవాళ్ళు. ఇవి ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్కి దగ్గరలో కృష్ణా నదిలో వచ్చి గోదావరి నీరు కలుస్తూ ఉండేది. అయితే ఈ సంగమం వద్ద ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జలహారతి అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక కార్యక్రమం. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. జలహారతి అనేది అసలు లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు మరలా దాన్ని తిరిగి పునరుద్ధరిస్తాము అని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేయటం జరిగింది. అలాగే దేవాదాయ శాఖలో భారీ అవకతవకలు జరిగాయని, దేవాలయాలకు చెందినటువంటి భూములను భారీ స్థాయిలో ఆక్రమించుకుంటాం, కబ్జాలు చేయటం జరిగిందని, వీటికి సంబంధించి తిరుపతి నుంచి అరసవిల్లి వరకు చాలా వరకు భూములు ఆక్రమణకు గురైనప్పటికీ కూడా గత ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టలేదని, అయితే తమకు వస్తున్నటువంటి ఫిర్యాదుల మీద వెంటనే స్పందిస్తున్నామని, అధికారులతో విచారణకు ఆదేశించి బాధ్యులైనటువంటి వారిని శిక్షిస్తున్నామని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. అలాగే 113 కోట్ల రూపాయల వ్యయంతో 160 దేవాలయాలలో కార్యక్రమాలను పునరుద్ధరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కొన్ని శిథిలావస్థకు చేరినటువంటి దేవాలయాలను కూడా పునర్నిర్మించబోతున్నట్లుగా తెలియజేశారు. అలాగే దేవాలయాలకు దీపధూప నైవేద్యాల కోసం 5,000 రూపాయలు ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు. వాటిని 10,000 రూపాయలకు పెంచుతున్నామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనేటువంటి సందిగ్ధతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొల్లు రవీంద్ర స్పందించడం జరిగింది. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారు స్పందిస్తూ వాలంటీర్లను మరలా విధుల్లోకి తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నామని, వారి వేతనం 10,000 రూపాయలు ఖచ్చితంగా చేస్తామని, త్వరలోనే వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగిందని, గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మారుస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. గ్రామ సంక్షేమ కార్యాలయం అని చెప్పి వీటి పేర్లు మార్చబోతున్నారు.
నియమించబోతున్నామని, దీన్ని సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సంక్షేమ అధికారి ఇక్కడ ఉంటారని, కొత్తగా ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో 5 సిబ్బందిని నియమిస్తామని, ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది పనితీరు అలానే వారికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవన్నీ కొత్తగా మరలా రూపొందించబోతున్నామని చెప్పి తెలియజేయటం జరిగింది. గ్రామాల్లో ఉండేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీళ్లకు రాజకీయాలకు అతీతంగా ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా వారికి ఒక అర్హులైనటువంటి వారికి ప్రభుత్వ పథకాలన్నీ అందే విధంగా చూడటమే ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాల విధి అని చెప్పి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తామని, వీటి మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం ఇది అందరికీ తెలిసిందే, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతివనం పేరుతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక 4 రోజుల క్రితం ఈ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నటువంటి శిలాఫలకంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి లెటర్లని ఎవరో పీక్కు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఒక అలజడి చెలరేగటం, అంబేద్కర్కి అవమానం జరిగిందని, అంబేద్కర్ మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదని, ఏపీని బంగ్లాదేశ్ చేస్తామంటూ చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో స్పందించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ అప్పుడే స్పష్టతనివ్వటం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి ఎటువంటి ఇది జరగలేదని, ఆయన పేరును కూడా ఎవరు తొలగించలేదని, కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే తీసుకువెళ్లారని, కావాలని చెప్పి ఎవరైనా ప్రచారాలు చేసి దాడులకు పాల్పడితే, అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర స్పందించడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించినటువంటి వ్యక్తులు వేరెవరో కాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులే ఆ పేరు తొలగించడం జరిగిందని, అక్కడ అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరుని పెద్ద అక్షరాలతో వేసుకోవటం జరిగిందని, స్టాచ్యూకి కింద కేవలం అంబేద్కర్ పేరు మాత్రమే ఉండాలని, అయితే ఆయనకున్నటువంటి పబ్లిసిటీ పిచ్చితోటి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు రాసుకున్నటువంటి నేపథ్యంలో అది నచ్చనటువంటి వైసీపీ అభిమానులు అక్షరాలు పీక్కుని వెళ్ళిపోవటం జరిగిందని, దీన్ని కావాలనే రాజకీయంగా ఉపయోగించుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప దీంట్లో వాస్తవాలు లేవని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిన్న రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయలేదని, అలాగే పంట రుణాలకు సంబంధించి అలానే పంట బీమాకు సంబంధించి ఆయన స్పందిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని, ప్రజల సమస్యలను రైతుల సమస్యలను పట్టించుకుంటూ విత్తనాల దగ్గర నుంచి మార్కెట్ వరకు ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నటువంటి ప్రభుత్వం తమదని, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. అలాగే పంటల బీమాని సక్రమంగా అమలు చేస్తున్నామని, గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం ఖరీఫ్కి మాత్రమే పంటల బీమా చెల్లించి రబీకి చెల్లించకుండా వదిలేశారని, అలాగే బిందు సేద్యానికి సంబంధించి కూడా బకాయిలు పెట్టి వెళ్ళారని, ఇప్పుడు ఆ బకాయిలన్నీ తమ ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ, పంటలకు ఇవ్వాల్సినటువంటివి, పనిముట్లకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఏవీ కూడా ఇవ్వలేదని, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసే డబ్బులు కూడా చాలా వరకు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారని, అవన్నీ ఇప్పుడు సరిచేస్తున్నామని చెప్పి ఆయన తెలియజేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో 3 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ రుణాలు ఇచ్చేవారని, వాటిని జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 తగ్గించడం జరిగిందని, ప్రతి రైతునెత్తిన 2.75 లక్షలు అంటే ₹2,75,000 రుణాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళటం జరిగిందని, వీటన్నింటినీ తమ ప్రభుత్వం సరిచేస్తూ రైతులకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, రైతులకు చీకటి దినం ఏదైనా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లే రైతులకు చీకటి యుగం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీకు అందరికీ కూడా తెలిసిందే. సో అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక పోరాటం కారణంగా ఆ దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వచ్చి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆమె నిన్న ఒక ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఈ కుట్ర వెనుక అమెరికా హస్తం ఉందని, అమెరికా దీనికి ప్రోద్బలాన్ని ఇచ్చిందని చెప్పి ఆమె ఆరోపించడం జరిగింది.
అమెరికా తన మీద ఒత్తిడి తీసుకువచ్చిందని, సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించాల్సిందిగా ప్రతిపాదన చేశారని, అయితే దానికి అంగీకరించినటువంటి కారణం చేతే ఈ చర్యలకు అమెరికా పులుగొల్పిందని, తమ సార్వభౌమాధికారాన్ని అమెరికా కాళ్ల కింద పెట్టడం ఇష్టం లేక తన దేశ ప్రజల స్వాతంత్రాన్ని కాపాడటం కోసం తన పదవిని వదులుకున్నాను అని చెప్పి షేక్ హసీనా తెలియజేయటం జరిగింది. ఇన్ని వందల శవాల మధ్యలో కుర్చీ వేసి కూర్చుంటానికి అమెరికా సిద్ధంగా ఉందని, ఈ విధంగా దేశాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుందని, తన బలం మొత్తం ప్రజలేనని, అటువంటి ప్రజలు తనని నమ్ముతారు అని చెప్పి భావిస్తున్నానని, తన ప్రజలే తనకు ఎదురు తిరిగినటువంటి నేపథ్యంలో దేశాన్ని విడిచి రావాల్సి వచ్చింది. అలాగే అవామీ లీగ్ పార్టీకి చెందినటువంటి నేతలు హత్యకు గురవటం చాలా బాధ కలిగించింది అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. వైసీపీ నేత దివ్యల మాధురి ఆమె కార్ యాక్సిడెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న పలాస వద్ద టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడ ఆగి ఉన్నటువంటి కారుని వెనక నుంచి ఢీకొనటంతో యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే డిప్రెషన్ కారణంగానే చనిపోవాలని కావాలనే యాక్సిడెంట్ చేశానని ఆమె చెప్పింది. దీంతో ఆమె మీద పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆమెకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి మధ్య రిలేషన్ ఉంది అంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ స్పందించడం జరిగింది. మాధురికి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉందని, ఆమెను చూడటానికి వెళ్ళాలనుకుంటున్నానని, ఆమెను చూడాలనిపిస్తుందని, అయితే తాను బయటకు వెళ్తే తన ఇంటిని తన భార్య పిల్లలు ఆక్రమిస్తారనేటువంటి భయంతో వెళ్ళట్లేదని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మాధురికి తనకు మధ్య ఎటువంటి సంబంధం లేదని, కానీ తన భార్య వాణి చేస్తున్నటువంటి ఆరోపణల కారణంగా మాధురి చాలా నష్టపోయిందని, అటు పుట్టింటికి ఇటు అత్తింటికి రెండింటికి కాకుండా పోయిందని, తన డిప్రెషన్లోనే ఈ పరిస్థితికి వచ్చిందని, అందువల్లే యాక్సిడెంట్ జరిగిందని, దీని అంతటికీ కారణం దువ్వాడ వాణి అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తన భార్య ఒక సైకో అని, పిల్లల్ని తన మీద ఎగదోస్తుందని, ఈ కారణం చేతే 2 ఏళ్ల క్రితమే విడాకుల నోటీస్ ఇచ్చానని కూడా ఆయన తెలియజేశారు. తుంగభద్ర నదిలో గేటు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో డ్యాంలో నుంచి వాటర్ వృధాగా బయటకు పోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన నిన్నటి నుంచి దాదాపుగా కొన్ని వేల లక్షల క్యూసెక్ల వాటర్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను, మండలాల్లో ఉన్నటువంటి వారిని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయటం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా జరిగింది. దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం అక్కడ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయేమో తెలుసుకోమని చెప్పి మంత్రులను అక్కడికి పంపించడం జరిగింది. డ్యామ్ నిర్వహించేటువంటి ఏజెన్సీలతోటి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ అక్కడకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక డ్యామ్కి సంబంధించినటువంటి గేట్ల నిపుణులు, ఇంజనీర్లు కూడా అక్కడకు ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు దీన్ని నిశితంగా పరిశీలిస్తూ అధికారులను అడిగి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వీలైనంత త్వరగా డ్యామ్ గేట్లు మూయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తుంగభద్ర నుంచి వృధాగా వాటర్ వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో రబీకి పంట వేయొద్దు, రబీకి వాటర్ ఇవ్వలేము అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఇది పాతకాలపు డ్యామ్ అయినటువంటి నేపథ్యంలో స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేయడానికి సాధ్యం కాదని చెప్పి ఇప్పటికే అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇది కేవలం మానవ తప్పిదమని, ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఇంజనీర్లు తెలియజేయడం జరిగిందని, గేట్లు మార్చాల్సి ఉంటుందని చెప్పి వారు తెలియజేసినప్పటికీ దాన్ని పట్టించుకోలేదని, ఈ కారణం చేతే సరైనటువంటి నిర్వహణ బాధ్యతలు చేపట్టనందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. అమెరికన్ షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్బర్గ్ ఇండియా మీద మరొక బాంబు పేల్చింది. ఇది అందరికీ తెలిసిందే. గత సంవత్సరం అదానీ గ్రూప్కి సంబంధించి షేర్లలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి కృత్రిమంగా షేర్ వాల్యూస్ పెంచారని చెప్పి అప్పుడు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కారణంగా అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. మరలా అదే పరిస్థితి ఇప్పుడు కల్పించింది. అదానీ గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచడం కోసం మారిషస్ షేర్లు షల్స్ కంపెనీస్ నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగిందని, వీటన్నింటిలో సెబీ చైర్మన్ మాధబీ పురి అలాగే ఆమె భర్తకు వాటాలున్నాయి అని చెప్పి శనివారం రాత్రి హిండెన్బర్గ్ చేసినటువంటి ట్వీట్ ప్రకంపనలను సృష్టించింది. దీనికి మాధబీ పూరి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ
నిరాధారమైనటువంటి ఆరోపణలను హిండెన్బర్గ్ చేస్తుందని, తమకు ఎటువంటి సంబంధం లేదని, తమ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయని, కావాలంటే అధికారులకు ఎప్పుడైనా సరే అందిస్తామని చెప్పి ఆమె స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అదానీ షేర్లకు సంబంధించినటువంటి వార్తల నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకు లోనవటం జరిగింది. ఉదయం నుంచి భారత స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో అదానీ గ్రూప్ షేర్లన్నీ ఒక్కసారి పతనమైనటువంటి పరిస్థితి. ఆయనకు చెందినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ అలానే సిమెంట్ ఫ్యాక్టరీస్, పోర్ట్స్ అన్నింటిలోనూ ఒక్కసారిగా షేర్ వాల్యూస్ అన్నీ కూడా గరిష్టంగా పడిపోతున్నటువంటి పరిస్థితి. కనిష్టంగా 2% నుంచి గరిష్టంగా 17% వరకు షేర్లు పతనం అవుతున్నటువంటి పరిస్థితి.